నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నల్లగార్లపాడులో ఇంటింటి ప్రచారం, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడకి ఘన స్వాగతం. స్థానిక పల్నాడు రోడ్లో ట్రాఫిక్ సిఐ లోకనాథం ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల తనిఖీలు. హరిశ్చంద్రపురం నగరికల్లు ఎత్తిపోతల పనులు వెంటనే ప్రారంభించాలి, సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన. పల్నాడు చేపల చెరువుల్లో కోళ్ల మాంసం వ్యర్థాలే ఆహారం, పట్టించుకునే నాదుడే కరువు. నరసరావుపేటలో ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవం, సమస్యలపై వినతి, వృద్ధులకు అన్నదానం. ఉమ్మడి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు నిర్వహిస్తున్న 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం డోర్ టు డోర్ కార్యక్రమం శనివారం రొంపిచెర్ల మండలం నల్లగార్లపాడు గ్రామంలో కొనసాగింది. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నల్లగార్లపాడు గ్రామానికి రావటం ఆనందంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే డోర్ టు డోర్ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ ప్రజా ఫిర్యాదుల వేదికకు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల అధ్యక్షత వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మొత్తం 93 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని నిబంధనల ప్రకారం నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కరించి బాధితులకు తగిన న్యాయం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. నరసరావుపేట పల్నాడు బస్టాండ్ పరిసరాల్లో ద్విచక్ర వాహనాలపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. డిఎస్పీ హనుమంతరావు ఆదేశాల మేరకు సిఐ లోకనాథం ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో హెల్మెట్ ధరించకపోవటం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపటం, మైనర్లు ద్విచక్ర వాహనాలు నడపటం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలు గుర్తించి చర్యలు చేపట్టారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. ఇటువంటి తనిఖీలు రోడ్డు ప్రమాదాల నివారణకు, ప్రజల భద్రతకు దోహదపడతాయని పోలీసులు తెలిపారు. ఈరోజు గౌరవ మా నరసరావుపేట డిఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు నరసరావుపేట పట్టణంలో పల్నాడు బస్టాండ్లో స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఎవరైతే వాహనదారులు ఉన్నారో వారందరూ కూడా హెల్మెట్ లేని వాళ్ళు, అదేవిధంగా 3 లేదా 4 వేసి ఎవరైతే ఉంటారో అటువంటి వారి మీద వారిని ఆపి వారి మీద మోటారు వాహనాల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎవరు కూడా చాలామందికి లైసెన్సులు అయితే ఉండటం లేదు. లైసెన్సులు లేకుండా 3 వేసి 4 వేసి బండి మీద పోతా అది కూడా చాలా ర్యాష్గా పోతున్నారు. దానివల్ల ప్రమాదాలు బారిన పడి ఏదైనా పెద్ద ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా, వాహనదారులు అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోండి. అలాగే సరైన పత్రాలు తీసుకొని వాహనాలు నడపండి. ముఖ్యంగా యూత్ ఎవరైతే ఉన్నారో 2కి మించి పోవద్దు. అలాగే మామూలు రోడ్ల మీద కూడా, అంటే ఇలాంటి పట్టణ రోడ్ల మీద కూడా చాలా ర్యాష్గా పోతున్నారు. దానివల్ల మీరు ప్రమాదాన్ని పడతారు. అలాగే మీరు చేసే ఈ చిన్న తప్పుడు చర్య వల్ల ఎదుటి వ్యక్తికి కూడా ప్రమాదం కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలను పాటించి వాహనాలు నడపాలని చెప్పేసి మా తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ. నరసరావుపేటలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ 69 సంవత్సరాలు పూర్తి చేసుకొని 70వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా నరసరావుపేట ఆర్డీఓ కార్యాలయంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ముఖ్యంగా జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో జర్నలిస్టుల సౌకర్యార్థం
ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో కోరారు. అనంతరం రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమాన్ని జర్నలిస్టులు సందర్శించి అక్కడ వృద్ధులకు భోజనం ఏర్పాటు చేసి స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా గౌరవ అధ్యక్షులు జగన్, జిల్లా సెక్రటరీ నాగరాజుతో పాటు పలువురు జర్నలిస్టు మిత్రులు పాల్గొన్నారు. హిందువులకి సంక్రాంతి, క్రైస్తవ సోదరులకి క్రిస్మస్, ముస్లిం సోదరులకి రంజాన్ పర్వదినాలు ఎంత పవిత్రమైనవో జర్నలిస్టు లోకానికి ఏపీడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవం అంత పవిత్రమైంది పర్వదినం. 1957లో ప్రారంభమైనటువంటి ఏపీడబ్ల్యూజే 69 సంవత్సరాలు పూర్తి చేసుకొని 70వ వసంతంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా మన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు ఐవి సుబ్బారావు గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లోనూ అదేవిధంగా మండల కేంద్రాల్లోనూ నియోజకవర్గ స్థాయిలోనూ రిప్రజెంటేషన్లు ఇవ్వటం, అదేవిధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం, వివిధ కార్యక్రమాలను మన జర్నలిస్ట్ సోదరులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మన యూనియన్ సాధించినటువంటి కొన్ని విజయాలను, జర్నలిస్టుల హక్కులను ఏ విధంగా కాపాడిందో ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే అక్రిడేషన్ అనే ఉందో, మనకి ఏ హక్కుగా మనం తీసుకుంటున్నామో దాన్ని సాధించేందుకు మన యూనియన్ చేసిన పోరాట ఫలితమే. తర్వాత మీడియా కమిషను, మీడియా అకాడమీ ఏర్పాటు కూడా మన ద్వారానే ఉమ్మడి రాష్ట్రంలో మనం సాధించినటువంటి విజయమే. మీడియా అకాడమీకి సీనియర్ జర్నలిస్టుగా మన జర్నలిస్టుల తరపున ఒక ఆయన్ని చైర్మన్గా చేసి ఆయనకు ప్రోటోకాల్ కూడా మినిస్టర్ స్థాయి ప్రోటోకాలు ఇచ్చే విధంగా చేసుకోగలిగాము. అదేవిధంగా బస్ పాసులు కానీ, రైల్వే పాసులు కానీ, హెల్త్ కార్డులు కానీ, ఇటువంటివన్నీ మన యూనియన్ సాధించినటువంటి గొప్ప విజయాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏపీయూడబ్ల్యూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న వృద్ధాశ్రమం నందు విలేకరులందరూ కూడా ఈరోజు మా ఆశ్రమంకి వచ్చి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. వీరు అంటే ప్రజలకిను ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ ఉంటారు. ఎక్కడ చెడు జరిగినా కూడా దాన్ని ఖండిస్తూ ఈ పత్రికా రంగంలో ముందు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సావలియాపురం మండలం పిచికలపాలెం గ్రామ దళితులు భూములు ఆక్రమించాలని చూస్తున్న అగ్రవర్ణాలపై చర్యలు తీసుకోవాలని ఈరోజు గ్రీవెన్స్ డేలో దళితులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి జేసీకి అర్జీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. నా పేరు పిచ్చమ్మ, చాలియాపురం మండలం. అయితే మాకు 20 సంవత్సరాల నాడు స్థలాలు ఇచ్చారు, మనిషికి 3 సెంట్లు కాడికి టీడీపీ తరఫున. అయితే ఇప్పుడు తిరువీధి రామాంజనేయులు, తిరువీధి రత్తయ్య, పోతే అబ్రాహము వాళ్ళు ఆక్రమించుకొని గడ్డి అది పెట్టుకొని అమ్ముకొని మాకు ఇవ్వకుండా మా మీద దాడికి వస్తున్నారు. మాకు న్యాయం చేయాలని కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చాము మేము. ఇది 2వసారి మేము రావటం ఇక్కడికి. మాకు ఎవరు న్యాయం చేయట్లా, ఎమ్మెల్యే చేయట్లా, ఎవరు చేయట్లా, మండలంలో కూడా చేయట్లేదు, ప్రెసిడెంట్లు కూడా చేయట్లా. పురం మండలం పిచ్చికలపాలెం గ్రామానికి చెందిన ఎస్సీ మాదిగ కుల నిరుపేదలకు సుమారు 73 మందికి 1999లో టీడీపీ ప్రభుత్వం తలా ఒక 3 సెంట్లు చొప్పున సర్వే నెంబర్ 246/Cలో ప్రభుత్వం పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలు ఇచ్చారు కానీ దానికి సంబంధించిన రెవెన్యూ అధికారులు పొజిషన్ చూపించకపోవడం వలన మాకు పొజిషన్ చూపించి ప్లాట్లు కేటాయిస్తే ఇల్లు కట్టుకుంటామని చెప్పి దళితులు సంబంధిత రెవెన్యూ అధికారులకు ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చారు. అయినప్పటికీ పట్టించకపోవడం చేత గ్రామానికి చెందినటువంటి అగ్రవర్ణాల తిరువేదుల రామాంజనేయులు, తిరువేదుల రత్తయ్య, ఇంకా అనేక మంది ఈ దళిత వర్గానికి చెందిన కొద్దిమంది అబ్రహాము, అమృతపూడి అబ్రహాము, ఇంకా ఒక 7-8 మందిని అగ్రవర్ణాలు ఆకట్టుకొని మొత్తంగా ఈ 73 మంది మీద వారి చేత బెదిరింపులకు పాల్పడటం, అదేవిధంగా వాళ్ళని ఈ దళితులు ఏదైతే భూమిలోకి వెళ్తుంటే అడ్డుకోవటం, రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మరి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానిక రెవెన్యూ అధికారులకు అర్జీ పెట్టుకోగా రెవెన్యూ అధికారులు ఈ స్థలంలోకి ఇతరులు ఎవరో కూడా రాకూడదని బోర్డు ఏర్పాటు చేశారు. మండల కేంద్రమైన నకరికల్లో 2 రోడ్లు గల జాతీయ రహదారిపై జిల్లా ప్రజలకు సాగు, తాగునీరు అందించే హరిశ్చంద్రపురం నకరికల్లు ఎత్తిపోతల పథకం పనులను వెంటనే ప్రారంభించాలని సిపిఐ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో
రైతులు ఆందోళన చేపట్టారు. నిలిచిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు ప్రజలకు నీటి సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, జిల్లా కార్యదర్శి ఉలవపూడి రాము, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ రాంబాబు, స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పల్నాడు జిల్లా జీవనాడైన హరిశ్చంద్రాపురం నకరకల్లు ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ప్రారంభించాలని గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2015-16 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు నదులు అనుసంధానం చేసి హరిశ్చంద్రాపురం వద్ద నుండి నకరకల్లు 80 కిలోమీటర్ల దగ్గర గ్రావిటీ ద్వారా కానీ పైప్ లైన్ ద్వారా కానీ నీటిని తీసుకొచ్చి ఎత్తిపోస్తానని, ఆ ద్వారా బల్లాపల్లిలో ఒక రిజర్వాయర్ని ఏర్పాటు చేసి పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లా నాగార్జున సాగర్ కుడి కాలువ ఆయకట్టు 13 లక్షల ఎకరాలకు నీరు అందిస్తానని, డెల్టా ప్రాంతంలాగా 2 పంటలు పండించుకోవచ్చని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత అధికారం మార్పిడి జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఈ జిల్లాకి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పల్నాడు జిల్లా కరువు నివారణ వికేంద్ర పథకం అని పేరు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ హరిశ్చంద్రాపురం నకరకల్పల్లో ఏమాత్రం కూడా ముందుకు పోలా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా రైతుల పక్షాన, అయ్యా ఈ పల్నాడు జిల్లాలో ప్రత్యామ్నాయం లేదు, ఎగువ రాష్ట్రాల్లో కర్ణాటక, మహారాష్ట్ర అలాంటి రాష్ట్రాల్లో వర్షాలు పడితే తప్ప నాగార్జున సాగర్ నీళ్లు రావయ్యా, వచ్చిన అరాకొర నీళ్లు కూడా మనము తెలంగాణ పంచుకోవాలయ్యా, ఈ ప్రాంతంలో ఉన్న రైతులు అనేక ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పాలక పక్షాల అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాజకీయ ప్రచార ఆందోళన కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. ఈ రాజకీయ ప్రచార ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈ రోజున ప్రత్యేకించి రైతు సంఘం సమస్యల మీద, రైతులు నిత్యం ఎదుర్కొనేటువంటి సమస్యల రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. రకరకాల రూపాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ పల్నాడు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక నీటి ప్రాజెక్టు సమస్యలు చాలా పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు గతంలో ఉన్నటువంటి ఎత్తును తగ్గించి కుదించేసి దాన్ని రిజర్వాయర్ చేయడానికి అటు పాలకపక్షము, కేంద్రంలోని రాష్ట్రంలోని ప్రభుత్వాలు ఆ యొక్క పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసి దానికి రిజర్వాయర్కి పరిమితం చేస్తారన్న పరిస్థితి. అలాగే అనేక ప్రాజెక్టులు ఈ రోజున పులిచింతల ప్రాజెక్టు, చింతలపూడి ఎత్తిపోతల పథకం అయితే కంప్లీట్గా అసలు దాన్ని మర్చిపోయిన ప్రభుత్వము. చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా పట్టసీమ ద్వారా నీటిని కృష్ణానదిలోకి తీసుకొస్తే కృష్ణా డెల్టా ప్రాంతానికి ఆ నీటిని వాడితే ఈ కృష్ణా డెల్టాకు వచ్చేటువంటి వాటర్ని రైట్ కెనాల్ ద్వారా గుంటూరు జిల్లా, రాయలసీమ ప్రాంతాలకి, మొత్తం శ్రీశైలం నుంచి వచ్చేటువంటి వాటర్ కూడా రాయలసీమ జిల్లాలకి మళ్ళింతల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి సమస్యని ఎంతో కొంత పరిష్కారం చేయడానికి అవకాశం ఉండేటువంటి పద్ధతిలో ఈ రోజున చింతలపూడి ఎత్తిపోతల పథకం కూడా ప్రారంభించడానికి కొనుక్కున్నారు. పల్నాడు జిల్లాలో పలు ప్రాంతాల్లో చేపల చెరువులకి కుళ్ళిన కోళ్ల వ్యర్థాలు ఆహారంగా వేయడంపై ఫిర్యాదు చేశారు. నరసరావుపేటలో కలెక్టర్ కృతికా శుక్లాని కలిసి వ్రాతపూర్వకంగా నరసరావుపేట మండలం రావుపాడుకు చెందిన కావూరి అశోక్ కుమార్ ఫిర్యాదు చేశారు. నరసరావుపేట, సత్తెనపల్లి, చిలకలూరిపేట, పెదకూరపాడులో పలు గ్రామాల్లోని చేపల చెరువులకి భారీగా కోళ్ల వ్యర్థాలను దిగుమతి చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఇటీవల నరసరావుపేట, ముప్పాలలోని గ్రామాల్లో చేపల చెరువుల్లో కోళ్ల వ్యర్థాలు కలుపుతుండగా పట్టుకొని పోలీసులకు అప్పగించినట్లు ఫిర్యాదుదారుడు తెలిపారు. చీరాల, పిడుగురాల, పేరేచెర్ల ప్రాంతాల నుంచి వాహనాల్లో పల్నాడుకి వ్యర్థాలను తరలిస్తున్నారని, దీనిపై తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. నా పేరు కావూరి అశోక్ కుమార్, మాది రాయపాడు గ్రామం, నర్సరావుపేట మండలం. నేను ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర నర్సరావుపేట కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాను. ఎందుకనగా ఇక్కడ పల్నాడు జిల్లాలో ఎక్కువగా చేపల చెరువులు ఉన్నాయి. దానికి దానాగా మామూలుగా అయితే అంతకుముందు నాకు తెలిసి మా ఫాదర్ వాళ్ళు చేసేటప్పుడు దానానో లేదా తౌడు వేసేవాళ్ళు. ఇప్పుడు ఎక్కువగా చికెన్ వేస్ట్ వ్యర్థాలు తీసుకొచ్చి అందరు కలుపుతున్నారు. అది ఎన్నో రకాలుగా మేము చూసాము, పట్టుకున్నాము, అన్ని రకాలుగా వద్దని వాదించాం బండి వాళ్ళని. కానీ వాళ్ళు వినకుండా మా మీద దాడి చేసి కూడా అలా కలుపుతున్నారు. ఇది ఒకసారి మేము చేపల చెరువుల అధికారులకి వివరించాము, చెప్పాము. మేము బండ్లు పట్టుకుంది వాళ్ళకి ఫోన్ చేశాము.
అయినా వాళ్ళు వచ్చి సరే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినా సరే వాళ్ళు ఏం తీసుకోలేదు. తీసుకోకపోగా వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకున్నారని కూడా తెలిసింది మాకు చాలా విధాలుగా. అలాగా మేము మా ఊరు చుట్టుపక్కల ఉన్న చెరువులు ఆ వాసనకి తట్టుకోలేక కుక్కలు ఎక్కువ అయ్యి చాలా విధాలుగా చిన్నపిల్లలు కూడా ఇబ్బంది పెడుతూ అవన్నీ మేము తట్టుకోలేక మళ్ళీ డిఎఫ్ఎం చేపల చెరువు అధికారులకి సంప్రదించాము. మా ఊరు గ్రామ పంచాయతీ అధికారులు సంప్రదించాము. అన్ని విధాలుగా చెప్పాము. వాళ్ళకి చెప్పినా వాళ్ళు మేము చర్యలు తీసుకుంటామని అన్నారు, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తీసుకోకపోగా మేము పట్టించాము, దగ్గరుండి మేము పట్టించిన పనులు వాళ్ళకి అప్పగిచ్చి మీరు కఠిన చర్యలు తీసుకోండి అంటే వాళ్ళు మేము తీసుకుంటాం మా ముందు చెప్పి వాళ్ళ దగ్గర లంచంగా ధన రూపాన వాళ్ళు తీసుకున్న డబ్బులు తీసుకున్నారు. అది కూడా మాకు తెలిసింది. ప్రూఫ్స్ కూడా మా కాడ ఉన్నాయి. ఇలా చాలా రకాలుగా అది ఒక నషాపేట వ్యర్థాలు కాదు, హైదరాబాద్ నుంచి మొదలుకొని హైదరాబాదు, గురుజాల, మాచర్ల, ఇటు వచ్చేసరికి అమరావతి నుంచి ఇటు చీరాల, తర్వాత ఒంగోలు, ఇవన్నీ తీసుకొచ్చి నషాపేట ఉన్న చుట్టుపక్కల నషాపేట, వెనకొండ, సత్తెనపల్లి, మన పేరేచర్ల, పెదకూరపాడు, ఈ ఉన్న సరౌండింగ్లో ఉన్న చెరువులన్నింటిలో కలుపుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నల్లగాళ్లపాడులో ఇంటింటి ప్రచారం, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడకి ఘన స్వాగతం. స్థానిక పల్నాడు రోడ్లో ట్రాఫిక్ సిఐ లోకనాథం ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల తనిఖీలు. హరిశ్చంద్రపురం నకరికల్లు ఎత్తిపోతల పనులు వెంటనే ప్రారంభించాలి, సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన. పల్నాడు చేపల చెరువుల్లో కోళ్ల మాంసం వ్యర్థాలే ఆహారం, పట్టించుకునే నాదుడే కరువు. నరసరావుపేటలో ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవం, సమస్యలపై వినతి, వృద్ధులకు అన్నదానం. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.